హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత ఈ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్. ఈరోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే, ఎవరైనా సరే, అది ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరైనా సరే, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా, అంటే ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా మన మీదకి రుద్ది వాళ్ళు తప్పించుకునేటటువంటి సమాజంలో మనము బ్రతుకుతున్నాం. సో మనం చెయ్యనటువంటి తప్పును కూడా వాళ్ళు మంచి అని చూపించుకోవడానికి, వాళ్ళు బెస్ట్ అని చూపించుకోవడానికి మన మీద రుద్దుతారు. యాక్చువల్గా ఎవరు తప్పు చేశారో వాళ్ళకి తెలుసు, ఎవరైతే రుద్దుతున్నారో వాళ్ళకి తెలుసు. కాకపోతే మనం మెత్తగా ఉండేసరికి, మనం మంచిగా ఉండేసరికి ఏంటంటే మన మీద రుద్దేసి వాళ్ళను తప్పు చేసిన వాళ్ళని తప్పిచ్చేసి వీళ్ళు మంచిగా ఉండి మనల్ని ఇరికిచ్చేసి ఆ సిచ్యువేషన్లో కూర్చోబెట్టేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే నేనే నా రియల్ లైఫ్లో ఫేస్ చేశానండి. సో అది చెప్పడానికి కూడా ఇప్పుడు కరెక్ట్గా ఎలా చెప్పాలో కూడా ఎక్స్ప్లెనేషన్ నాకు రాదు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే నాకు ఏం చేయాలో తోచలేదు. నా ఫ్రెండ్ ఉండింది, ఇంటి పక్కనే ఉంటుంది నైబర్, ఆవిడకి చెప్తే ఆవిడ అనింది, ఇది కంపల్సరిగా నేను దబాయించేస్తారు, నువ్వు వాయిస్ రేస్ చేయాలి, నువ్వు దీన్ని ఫేస్ చేయాలి, ఫేస్ చేస్తేనే అందరి నోర్లు మూతపడతాయి అన్న ధైర్యం ఆ అమ్మాయి ఇచ్చింది. సో నేను మర్చిపోను. అంటే ఎప్పుడైతే మనకు అలాంటి సిచ్యువేషన్ వస్తుందో అలా మనకు సపోర్ట్ చేసి మనల్ని ముందుకు పంపిస్తారు కదా. నేను ఆ విధంగా ఆ అమ్మాయి మాటలు విని నేను ధైర్యంగా నేను ఫేస్ చేసేసరికి ఎవరైతే నన్ను దబాయించి కూర్చోబెట్టాలని చూశారో సో వాళ్ళు సైలెంట్ అయిపోయారన్నట్టు. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి, మన గురించి మనమే ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.